విజయ్ నటించిన చివరి చిత్రం జననాయకుడు జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. చివరి నిమిషంలో వాయిదా పడింది. సెన్సార్ సర్టిఫికేట్ రాని కారణంగా అనివార్య కారణాలతో సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేశామని నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇప్పటికే తెలిపింది. మరోవైపు సెన్సార్ బోర్డు తీరుపై తమిళ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు అసహనాన్ని వ్యక్తం చేశారు. దళపతి చివరి చిత్రం జననాయకుడు రిలీజ్ కోసం అందరూ ముందుకు వచ్చి నిలబడాలని పిలుపునిచ్చారు. కోలీవుడ్ లో సంక్రాంతి కానుకగా రిలీజ్ కావలసిన విజయ్ చివరి చిత్రం జననాయకుడు విడుదలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే సెన్సార్ బోర్డు నుంచి ధృవీకరణ పత్రం అందని కారణంగా చిత్ర యూనిట్ మూవీని పోస్ట్ పోన్ చేసింది. దీంతో విజయ్ అభిమానులకు గట్టి షాక్ తగిలినట్లయింది. సెన్సార్ బోర్డు న్యాయంగా వ్యవహరించకపోవడం వల్లే సినీ ఇండస్ట్రీకి జననాయకుడు చిత్రానికి తీరని నష్టం కలుగుతుందని, దీనిని అందరూ ఖండించాలని తమిళ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ప్రకటన చేశాడు. జనవరి 9న రిలీజ్ కావలసిన జననాయకుడు చివరి నిమిషంలో వాయిదా పడడంతో ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్న వారికి థియేటర్ యజమానులు డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారు. గత డిసెంబర్లోనే సినిమాను సెన్సార్ కోసం పంపించగా మూవీలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని, మరికొన్ని సంభాషణలు మ్యూట్ చేయాలని నిర్మాతలకు సూచనలు చేసింది సెన్సార్ బోర్డు. సెన్సార్ బోర్డు సూచించిన విధంగా మార్పులు చేసి మళ్లీ సెన్సార్ కు పంపగా బోర్డు నుంచి స్పందన రాకపోవడంతో కేవీఎన్ ప్రొడక్షన్స్ తరపు న్యాయవాది మద్రాసు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు జరిగాయి. జననాయకన్ చిత్రాన్ని కొత్త కమిటీ మరోసారి సమీక్షిస్తుందని, అందుకు సమయం పడుతుందని అదనపు సొలిసిటర్ జనరల్ సుందరేశన్ కోర్టులో వాదనలు వినిపించారు. సెన్సార్ బోర్డు సూచించిన మేరకు ఇప్పటికే సినిమాలో మార్పులు చేశారు కదా అని కోర్టు ప్రశ్నించగా సభ్యుల్లో ఒకరి నుంచి సినిమాలోని సన్నివేశాలపై అభ్యంతరాలు వచ్చాయని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. మరోవైపు కేవీఎన్ ప్రొడక్షన్స్ న్యాయవాది పరాశరన్ సభ్యుల్లో ఒకరికి మాత్రమే అభ్యంతరాలు ఉన్నాయి, 4:1 రేషియోలో మెజారిటీ నిర్ణయం బాగానే ఉంది, మళ్లీ రివ్యూకు ఎందుకు పంపుతున్నారని అన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ ఆశ తీర్పును రిజర్వ్ చేశారు. జనవరి 9 ఉదయం తుది ఉత్తర్వులు వెల్లడించనున్నట్లు తెలిపారు. హీరో రవిమోహన్ జననాయకన్ విజయంకు అండగా నిలిచాడు. విజయ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు పండగే అన్నాడు. తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి ప్రజాదరణ కలిగిన స్టార్స్ లో విజయ్ ఒకడు. 2 ఏళ్ల క్రితం కెరీర్ లో పీక్ పొజిషన్ లో ఉండగా విజయ్ సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వచ్చాడు. దీంతో జననాయకుడు చిత్రం విడుదల కోసం తమిళనాట దళపతి అభిమానులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు.